మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానంలో జీర్ణోద్ధారణ మరియు విమాన గోపురం శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ పట్టాభి సీతారామ లక్ష్మణ భారత శత్రుఘ్న హనుమాన్ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఎడ్లబండ్ పందెం పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీలో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న ఎడ్లబండ్ల యాజమానులు ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎడ్ల పందెంలో గెలుపొందిన విజేతలకు సిద్ధం నరసింహులు, జట్టి వెంకటేశ్వర్లు, ఎం తిరుపాలు, నారాయణ తదితరుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ పెద్దలు ప్రజలు విజేతలను అభినందించారు. ఈ మహోత్సవంలో జేపీ చెరువు గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ లక్షణ భరత హనుమ శత్రుఘ్న హనుమ సమేత వారి దేవాలయ జీర్ణోద్ధరణ, విమాన గోపుర శిఖర కలశ ప్రతిష్ట మరియు ధ్వజ ప్రతిష్ట, శాంతి కళ్యాణము మహోత్సవ ఆహ్వాన పత్రిక 24/2/2026 తేదీ ఉదయం 7 గంటలకు అఖండ దీపారాధన, తర్వాత స్వస్తి పుణ్యావాచనం, పుష్పంగ్రహణము, వాస్తుమండల ఆరాధన కార్యక్రమం జరుగును. సాయంకాలము ధ్వజ గ్రామోత్సవము, తర్వాత జలాదివాసం, తీర్థప్రసాద్ వితరణ 25/2/2026 తేదీ బుధవారం రోజు ప్రధాన కలశముల ఆవాహన, తదుపరి ధాన్యాదివాసము, పుష్పాదివాసం, క్షీరాదివాసం, సాయంకాలము శయ్యాదివాసము, తర్వాత 26/2/2026 తేదీ గురువారం ఉదయం 10 గంటలకు యంత్ర ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట, విమాన గోపుర ప్రతిష్ట జరుగును. తదనంతరము మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం జరుగును. మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరుగును.